పర్లేదులేండి సార్, వైజాగ్ వాళ్ళే తినేసారు మొత్తం టైం. అధ్యక్ష, ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి 14,538.68 కోట్లు బడ్జెట్ అలాట్ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు మన రాష్ట్రంలో అర్బన్ పాపులేషన్ 36% ఉంది. 2047కి అది 60% అది అవుతుందని అంచనాతో ఈరోజు మున్సిపల్ శాఖ ఈ యొక్క మున్సిపాలిటీలో కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని యాక్చువల్గా ఈరోజు వర్క్ చేస్తూ ముందుకు తీసుకుపోతుంది అధ్యక్ష. ఎక్కడైనా స్థానిక సంస్థలలో ప్రజలు కోరుకునేది ఫస్ట్ చక్కగా ట్రీట్మెంట్ వాటర్ ఇవ్వాలని, తర్వాత సాలిడ్ వేస్ట్ అంటే ప్రతిరోజు ఇంటి నుంచి, కమర్షియల్ కాంప్లెక్స్ల నుంచి, హోటల్స్ నుంచి, మార్కెట్స్ నుంచి, స్కూల్స్ నుంచి, హాస్పిటల్ నుంచి వచ్చే చెత్తని బయటికి పంపించాలని, అదేవిధంగా యూజ్డ్ వాటర్ బాత్రూమ్స్లో కానీ, టాయిలెట్స్లో కానీ, కిచెన్లో కానీ వాడిన వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలని, రెయినీ వాటర్ ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళాలని, అదేవిధంగా చక్కటి రోడ్లు, చక్కటి లైట్లు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి హౌసెస్ ఉండాలని, అదేవిధంగా మార్కెట్స్, బరియల్ గ్రౌండ్స్, కమ్యూనిటీ హాల్స్, పార్క్స్, ప్లే గ్రౌండ్స్, హాస్పిటల్స్, స్కూల్స్ కోరుకుంటారు అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మున్సిపల్ శాఖ వర్క్ చేస్తుంది. అదేవిధంగా బడ్జెట్ కూడా యాక్చువల్గా అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే సంవత్సరం అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రంలో మొత్తం యాక్చువల్ అధ్యక్ష 54,98,000 కనెక్షన్స్ కావాలి అధ్యక్ష. ఆ కనెక్షన్స్ చేయాలంటే 3,083 MLD వాటర్ని యాక్చువల్గా ఇవ్వాల్సి వస్తుంది. దానికి ఈరోజు ఉండేది 38.48 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి. అంటే 2,100 MLD వాటర్ని సప్లై చేస్తున్న అధ్యక్ష, ట్రీటెడ్ వాటర్. అయితే బ్యాలెన్స్ 16.5 లక్షల కనెక్షన్స్ కావాలి. అంటే 983 MLDల వాటరు ట్రీట్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి గాను ఈరోజు అమృత స్కీములో 6,524 కోట్లు, అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో 2,465 కోట్లు, UIDF 1లో 1,504 కోట్లు పెట్టి టెండర్లు పిలిచేసాం అధ్యక్ష. వర్క్ టేకప్ చేశారు. అదేవిధంగా UIDF 2లో టెండర్లు పిలుచున్నాయి అధ్యక్ష. రేపు 17వ తేదీ ఓపెన్ చేస్తున్నాం. మొత్తం ఎన్ని వరిస్తే 11,937 కోట్లతో డ్రింకింగ్ అంటే ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటరు, ట్రీటెడ్ వాటర్ ఇచ్చేటట్టుగా చేయాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం యాక్చువల్గా ఇవన్నీ టేకప్ చేసాం అధ్యక్ష. ఇవన్నీ కూడా 2 సంవత్సరాలు పడుతుంది. మార్చి 2028కి పూర్తయ్యేటట్టుగా ప్రణాళిక రచింది అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక విషయమే అధ్యక్ష, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో 2019 ఫిబ్రవరి నెలలో, అంటే ఆ రోజు నేనే మంత్రి, 5,350 కోట్లు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం ఆ డబ్బుల్ని యూటిలైజ్ చేయక, ఎందుకు యూటిలైజ్ చేయలేదు, స్టేట్ షేర్ ఇవ్వాల, అది ఇవ్వక ఆ ప్రాజెక్టు మొత్తం పోయింది అధ్యక్ష. మళ్ళా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మళ్ళా సంప్రదించి దాన్ని మళ్ళా యాక్చువల్గా రివైజ్ చేశారు. వారికి రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అమృత స్కీమ్ 2021-22లో వచ్చింది అధ్యక్ష. దాంట్లో కూడా 8,500 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అందులో 6,524 కోట్లు కేవలం వాటర్కి పెడితే రాష్ట్ర షేర్ ఇవ్వక అది కూడా ఆగిపోయింది అధ్యక్ష. అయితే ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళా ఈ అమృత స్కీమ్ కూడా టోటల్గా రివైజ్ చేసి ఈరోజు ముందుకు పోతున్నాం అధ్యక్ష. అవి కాకుండా UIDF 1-2లో కూడా కేంద్రంతో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సంప్రదించి 2 ప్రాజెక్టులు ఇచ్చారు. వీటితో ఖచ్చితంగా 2022 మార్చికి రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. కొందరు సభ్యులు వాటర్ కనెక్షన్ ఇచ్చారు. ఈ యొక్క ప్రాజెక్టులు అవన్నీ కవర్ అవుతాయి అధ్యక్ష. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ అంటే జనరల్గా మన ఇళ్ల నుంచి వచ్చేది, కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి, మార్కెట్ నుంచి, హాస్పిటల్ నుంచి వచ్చే ఏదైతే చెత్త ఉందో ఆ చెత్తని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేయాల్సిన బాధ్యత మున్సిపాలిటీ అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం చెత్త పన్నేసింది అధ్యక్ష, కానీ చెత్తని క్లీన్ చేయాల. చెత్త ప్రభుత్వం చెత్తనేసి దాదాపు మొత్తం అంటే గ్రౌండ్ లెవెల్ కంటే పైన 85 లక్షల చెత్తని పెట్టింది. గ్రౌండ్ కింద
68 లక్షల చెత్త పెట్టింది అధ్యక్ష. మొత్తం 153 లక్షల టన్నుల చెత్తని యాక్చువల్గా వదిలేసిపోయింది అధ్యక్ష. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేసేటప్పుడు మా శాఖ అధ్యక్ష 1 yearలో ఈ 85 లక్షలు ఏదైతే గ్రౌండ్ పైన ఉందో అదంతా క్లీన్ చేయమంటే మన 2025 అక్టోబర్ 2వ తేదీకి అధికారులు 85 లక్షలు క్లీన్ చేశారు అధ్యక్ష. మిగిలిన 68 లక్షలు కూడా క్లీన్ చేసే పనిలో ఉన్నారు. ఈ రోజుకైతే 115 లక్షల టన్నుల చెత్తను క్లీన్ చేశారు అధ్యక్ష. మిగిలింది కూడా మే జూన్కి కంప్లీట్ చేసేట్టుగా చేస్తున్న అధ్యక్ష. గ్రౌండ్ లెవెల్లో సర్వే చేయిస్తే అధ్యక్ష కొన్ని దగ్గర 4 మీటర్లు, కొన్ని దగ్గర 5 మీటర్లు, కొన్ని దగ్గర 7 మీటర్లు ఉంది. అయితే దీన్ని కవర్ చేస్తామని అనుకున్నాం ఫస్ట్. అయితే దీనివల్ల వాటర్ పొల్యూట్ అవుద్ది, ఎటువంటి పరిస్థితులు కూడా దీన్ని తీసేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇస్తే దాని ప్రకారం ఈరోజు ముందుకు పోతున్నాం అధ్యక్ష. అయితే వీటన్నిటికంటే ముఖ్య విషయం అధ్యక్ష, 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు అనేక రాష్ట్రాల్లో స్టడీ చేశాం అధ్యక్ష. ఈ చెత్తను ఏ విధంగా ట్రీట్ చేసి బయటకు పంపిస్తున్నారంటే మెజారిటీ కంట్రీలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు చైనాలో 1100 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్, సింగపూర్లో 4, జపాన్లో 1000, స్వీడన్లో 32, సౌత్ కొరియాలో 172. ఆ రోజు 2014-19లో స్టడీ చేసి మన రాష్ట్రంలో కూడా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ పెడతామని ముఖ్యమంత్రి గారు చెప్తే వెంటనే ఆ రోజు 13 జిల్లాలు ఉన్నాయి అధ్యక్ష, కంబైన్డ్ జిల్లా. 13 జిల్లాల్లో 10 ప్లాంట్ శాంక్షన్ చేశారు అధ్యక్ష. 10 శాంక్షన్ చేశాం. అయితే 2019కి 2 ప్లాంట్లు విశాఖపట్నం అండ్ గుంటూరు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి అధ్యక్ష. అవి 2 కంప్లీట్ అయినాయి. మిగతా 8ని గత ప్రభుత్వం పక్కన పెట్టి క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. ఈరోజు ఆ 2 ప్లాంట్ల వల్ల 13 మున్సిపాలిటీల్లో చెత్త మొత్తం ఆ ప్లాంట్కి పోతుంది, అక్కడ బర్న్ అవుతుంది, దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈరోజు విశాఖపట్నం, గుంటూరు ఈ సరౌండింగ్స్ మున్సిపాలిటీ. అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని ముఖ్యమంత్రి గారు వెంటనే 2014-19లో శాంక్షన్ చేసి రివైజ్ చేయమంటే మళ్ళా టెండర్లు పిలిచాం అధ్యక్ష. ఈరోజు కాకినాడ, నెల్లూరు, కడప, కర్నూలు టెండర్లు అయిపోయినాయి అధ్యక్ష. వర్క్ కూడా స్టార్ట్ చేశారు. తిరుపతి, విజయవాడ కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నారు అధ్యక్ష సబ్సిడీ కోసం. అవి రాగానే అవి కూడా స్టార్ట్ చేసి రోజు 7 లక్షల చెత్త వస్తుంది అధ్యక్ష. 7,000 టన్నులు ఈ రాష్ట్రంలో 7,000 టన్నులు వస్తుంది. ఈ యొక్క ప్లాంట్ పూర్తయితే 6,500 టన్నులు యాక్చువల్గా చెత్త ఏ రోజుకు ఆ రోజు ఈ ప్లాంట్స్ పోయి బర్న్ అయిపోతుంది అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది అధ్యక్ష. ప్రస్తుతం అయితే గుంటూరు ప్లాంటు, విశాఖపట్నం ప్లాంట్ 2 ప్లాంట్లు 2,800 టన్నుల యాక్చువల్ చెత్తని బర్న్ చేసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది కాకుండా అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చేదానికి 2 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. ఈ లోపల మళ్ళా లెగసీ తయారు కాకూడదని గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్తే ఇమీడియట్గా ఈ లెగసీని ప్రాసెస్ చేసేదానికి 108 మున్సిపాలిటీలో యాక్చువల్గా టెండర్లు పిలిచాం. వాళ్ళు అవిని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మరొక 2 నెలలు స్టార్ట్ చేసి 2 నెలల తర్వాత ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో లెగసీ అనేది చెత్త అనేది లేకుండా చేయడం జరుగుతుంది అధ్యక్ష. మరొకటి అధ్యక్ష, డ్రైన్స్ గురించి అడిగారు. డ్రైన్స్ గురించి ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే ఈ డ్రైన్స్ అనేది ఏంటంటే బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ఏ రోజుకి ఆ రోజు ట్రీట్ చేసి పంపించాలి అధ్యక్ష. అది కాకుండా రైనీ సీజన్లో వచ్చే వర్షాన్ని బయటికి పంపించాలి. ఈ రెండింటికి ఓపెన్ డ్రైన్స్, క్లోజ్డ్ డ్రైన్స్ ఉంటాయి అధ్యక్ష. ఈరోజు ప్రజెంట్ 46,960 కిలోమీటర్ల డ్రైన్స్ కావాలి అధ్యక్ష. దానికి గాను 23,350 కిలోమీటర్ డ్రైన్స్ ఉన్నాయి. మరొక 23,610 కిలోమీటర్ డ్రైన్స్ కావాలి. ఇందులో ప్రయారిటీలో హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ అని అవుట్స్కట్స్లో ఉండే డ్రైన్స్ అని పెట్టుకున్నాం అధ్యక్ష. అందులో ఫస్ట్ ప్రయారిటీలో హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ ఉండే చేయటం కోసంగా యుఐడిఎఫ్లో 4,000 కోట్లు 26-27కి కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న అధ్యక్ష. దాంట్లో 4,000 కోట్లు పెట్టాం. యాన్యుటీలోను అర్బన్ అథారిటీలో కలిసి మరొక 5,000 కోట్లు, 9,000 కోట్లతో దీన్ని టేకప్ చేయబోతున్నాం అధ్యక్ష. ఇది టేకప్ చేయడానికి మరొక 3 నెలలు పడుతుంది అధ్యక్ష. ఇది కానీ టేకప్ చేస్తే హై డెన్సిటీ ఎక్కడైతే హౌసెస్ హై డెన్సిటీ ఉండే అక్కడ, మీడియం డెన్సిటీ ఉండే దగ్గర కచ్చా డ్రైన్స్ అన్నిటికీ పర్ఫెక్ట్ డ్రైన్స్ అవుతాయి అధ్యక్ష. చాలా మంది యూజీడీ అడుగుతున్నారు అధ్యక్ష. యూజీడీ నెట్వర్క్ ఈరోజు 3,245 కిలోమీటర్ల లెంత్
యూజిడి ఉంది అధ్యక్ష. అయితే 2809 కిలోమీటర్లు యూజిడి వర్క్ జరుగుతుంది. అయితే బ్యాలెన్స్ 17,556 కిలోమీటర్లు కావాలి అధ్యక్ష. అది చేయాలంటే 34,000 కోట్లు అవుతుంది. ప్రజెంట్ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో అది చేయటం కష్టం అధ్యక్ష. అయితే ఆర్థిక పరిస్థితి మెరుగయ్యే కొంది స్టెప్ బై స్టెప్ చేస్తామని సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీపీలు ఏదైతే డ్రైన్స్లో వచ్చే వాటర్ని ట్రీట్ చేసి పంపించాలి 100% అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఆదేశించడం జరిగింది అధ్యక్ష. దానికి కానీ ఈరోజు మన రాష్ట్రంలో ఈ యొక్క డైలీ 1800 MLD యొక్క వేస్ట్ వాటర్ బయటకు వస్తుంది అధ్యక్ష. 702 MLD ఈరోజు ట్రీట్ చేసి పంపిస్తున్నాం. మరొక 1098 MLD ట్రీట్ చేయాలి. దానికి యాక్చువల్గా 4,893 కోట్లతో యాక్చువల్గా ఆల్రెడీ టెండర్లు పిలిచాం అధ్యక్ష. అందులో కూడా అమృత్, ఏఐవి, యుఐడిఎఫ్, తర్వాత జీవీఎంసీ వాళ్ళ ఫండ్స్తో, మంగళగిరి వాళ్ళ ఫండ్స్తో టేకప్ చేసాం అధ్యక్ష. ఇవి కూడా రాబోయే 2 yearsలో కంప్లీట్ అవుతాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రోడ్ల విషయం అడిగారు. విశాఖపట్నం రోడ్స్ అవి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసే లోపల కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అధ్యక్ష. అందులో ఒక్క రోడ్డు మాత్రం రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ అయ్యేదానికి ట్రై చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష లైట్స్ తీసుకుంటే అధ్యక్ష ఈరోజు LED లైట్స్ భారతదేశంలో ఫస్ట్ స్టార్ట్ చేసింది 2014-19లో ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. విశాఖపట్నంలో హుద్దుద్ తుఫాన్ వచ్చినప్పుడు అన్ని లైట్స్ పోయినాయి అధ్యక్ష, ఒక్కటి కూడా లేదు. అప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి గారు మీరు ఆల్టర్నేటివ్ ఆలోచించండి అంటే అప్పుడు యాక్చువల్గా EESL వాళ్ళతో కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కేవలం ఒక్క నెలలో 99,000 లైట్స్ని విశాఖపట్నంలో LED లైట్స్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. వెంటనే వాళ్ళతో రాష్ట్రం మొత్తం అన్ని మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకుని 1 yearలో పూర్తి చేశాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం 7 సంవత్సరాల కాంట్రాక్ట్ అధ్యక్ష. గత ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వక మెయింటెనెన్స్ ఆగిపోయింది. అయితే ఈ మధ్య వాళ్ళందరూ వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారితో EESL రావటం వాళ్ళు డిస్కస్ చేస్తే ముఖ్యమంత్రి గారు కొంత ఫండ్ రిలీజ్ చేశారు అధ్యక్ష. మొన్న ఈ మధ్య 15 రోజుల క్రితం మళ్ళా వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష 10 లక్షల లైట్స్కి. అది కూడా ఏంటంటే 50 లైట్స్కి ఒక బాక్స్ పెడతారు అధ్యక్ష. అంటే 50 లైట్స్లో ఏ ఒక్క లైట్ పోయినా అది ఇండికేషన్ వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈచ్ లైట్ ఇండివిజువల్ మానిటరింగ్ సిస్టమ్, ఏ లైట్కి ఆ లైట్, ఆ సిస్టమ్ ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నాం అధ్యక్ష. దీనివల్ల మనకు ఒక 36 కోట్లు, ఇప్పుడు దాదాపు 105 కోట్లు ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది అధ్యక్ష. 36 కోట్లు సుమారుగా సేవ్ అవుతుంది. బెటర్ బ్రైట్నెస్ వస్తుంది. ఎందుకంటే అంతకుముందు దాంట్లో 125 lakhs అయితే ఇప్పుడు 150 lakhs యాక్చువల్గా తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా అక్టోబర్ లోపల స్టార్ట్ చేసి అక్టోబర్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ టిట్కోస్ అధ్యక్ష, ఇది 2014-19లో ఎంతో ప్రతిష్టాత్మకంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా ఈ ప్రాజెక్టుని చేయమని చెప్పటం, నేను అనేక దేశ విదేశాల్లో ఉన్న పేదలకు ఉన్న ఇళ్ళని స్టడీ చేయటం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారికి వివరిస్తే ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండే ఖర్చు ఎంత ఖర్చు అయినా పర్వాలేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద ఈ టిట్కో హౌస్ని యాక్చువల్గా ప్లాన్ చేశాం అధ్యక్ష. ఇవన్నీ షీర్వాల్ టెక్నాలజీతో, అదేవిధంగా వర్టిఫైడ్ టైల్స్ 2x2 ఏ గ్రేడు, అదేవిధంగా ఫ్రంట్ డోర్ అయితే టీక్ డోర్ పెట్టాము, మహిళలు వండుకునేది గ్రానైట్ స్టోన్ పెట్టాము, ఇలా అదేవిధంగా అటకలు పెట్టాము, వాళ్ళు అడిగిన ప్రకారం ర్యాక్స్ పెట్టాము. ఇవన్నీ చేస్తూ యాక్చువల్గా 7 లక్షల హౌసెస్, 7 లక్షల 1,000 హౌసెస్ని సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే 5 లక్షలు గ్రౌండ్, 5 లక్షలు యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియర్ చేసి తీసుకొని గ్రౌండ్ చేసాం అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం మా మీద కోపంతో ఈ యొక్క హౌసెస్ని 2,61,000కి కుదించేసింది. ఇలాంటి అన్ని తీసేసింది అధ్యక్ష. ఎందుకు 2,61,000 పెంచిందంటే గత ప్రభుత్వం ఆల్రెడీ 77,371 హౌసెస్ మేము పూర్తి చేసాం, పూర్తిగా 100%. 64,245 హౌసెస్ 75% నుంచి 90% పూర్తి అయిపోయినాయి. ఇది 2014-19లోనే. 41,610 హౌస్ 60 నుంచి 75% పూర్తయినాయి. కాబట్టి 60% పైన అట్లా అయ్యి ఉన్నాయి. కాబట్టి ఏమీ చేయలేక 2,61,000 నుంచి మిగతా క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. క్యాన్సిల్ చేస్తే చేసింది అనేక సమస్యలు క్రియేట్ చేసి వెళ్ళింది. అది రంగులు మార్చింది, చక్కటి రంగులు అధ్యక్ష. ఆ రోజు అంటే నేను చెప్తున్నాను అధ్యక్ష, ఎమ్మెల్యేలు
మన ఎల్లో కలర్ తెలుగుదేశం పార్టీ కలర్ వేస్తానంటే ముఖ్యమంత్రి ఒప్పుకోవాలా, నాకు ఒకటే కావాలా. ఏ విధంగా అయితే బయట అపార్ట్మెంట్లలో కలర్స్ ఉంటే అలా కలర్స్ ఏమంటే ఒక్కొక్క ఏరియాలో 163 ప్లేసులు అధ్యక్ష, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన కలర్స్ని డిజైన్ చేసి అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం వచ్చి వాళ్ళ వైసీపీ కలర్స్ వేసి ఎందుకు వేస్తుందో తెలియదు. సరే వేస్తే దానికి అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేదు వచ్చాక ఆ కాంట్రాక్టర్ లవోదివ కట్టుకుంటున్నారు. అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ లేకుండా కలర్లు వేశారు. దానికి దాదాపు 160 కోట్లు అవుతుంది యాక్చువల్గా మన వాళ్ళు ఎస్టిమేషన్ చేశారు. కాంట్రాక్టర్లు అయితే 300 కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు. అలా అదొక సమస్య చేశారు. తర్వాత అధ్యక్ష ఇందులో 300, 365, 430 3 కేటగిరీల్లో యాక్చువల్ అధ్యక్ష 300 వాళ్ళు అయితే కేవలం యాక్చువల్గా తక్కువ అమౌంట్తో, అదేవిధంగా 365 అయితే ఫస్ట్ 50,000 అడ్వాన్స్ కట్టమన్నాం అధ్యక్ష. అదేవిధంగా 430 అయితే 1,00,000 కట్టమన్నాం. గత ప్రభుత్వం వచ్చి ఆ 50,000 కాదు 25,000 అన్నారు, 1,00,000 కాదు 50,000 అన్నారు. జీవో ఇచ్చిపోయారు అధ్యక్ష, డబ్బులు ఇవ్వాల. ఈరోజు వాళ్ళందరూ డబ్బులు అని తిరుగుతున్నారు అధ్యక్ష. ఇప్పుడే సభ్యులు కూడా చెప్పారు, దాని మీద కూడా వర్కౌట్ చేసి వాళ్ళకి చేయటం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇల్లు కట్టకుండా వాడి మీద లోన్ రైజ్ చేశారు. వాళ్ళకి బ్యాంకులో ఎన్పిఐ అయిపోయినాయి వాళ్ళ అకౌంట్స్. ఈరోజు మళ్ళా మేము కొత్తగా కట్టే వాటికి లోన్స్కి పోతే బ్యాంకులు లోన్స్ ఇవ్వలేదు అధ్యక్ష. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తే గత ప్రభుత్వం చేసిన తప్పులకి పేదలు ఇబ్బంది పడకూడదని 143 కోట్లు వాడి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కట్టింది అధ్యక్ష. అదేవిధంగా 14-19లో లాటరీ వేసి అలాట్ చేస్తే కొందరు క్యాన్సిల్ చేశారు, వాళ్ళు వచ్చి జరుగుతున్నారు. అదేవిధంగా డీడీలు 25,000, 1,00,000 కట్టిన వాళ్ళు జరుగుతున్నారు అధ్యక్ష. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదు. అయితే వీటన్నిటికీ సొల్యూషన్గా గవర్నర్ ముఖ్యమంత్రి గారు హట్కోలోను ఏర్పాటు చేశారు అధ్యక్ష. 4,451 కోట్ల హట్కో లోన్ శాంక్షన్ అయింది అధ్యక్ష. ఉగాదికి 1,00,000 హౌసెస్ని ఇనాగ్రేషన్ చేస్తున్నాం. మిగిలినవి కూడా జూన్ కంప్లీట్ చేస్తాం. సభ్యులు ఏదైతే అడిగారో దాని ప్రకారం ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అన్నా క్యాంటీన్ అధ్యక్ష. గవర్నర్ ముఖ్యమంత్రి గారు పేదలు నిరుపేదలు ఎవరు ఇబ్బంది పడకూడదు కూడా చెప్పాము అదే అధ్యక్ష, ఎవరు ఆకలితో ఉండకూడదు, ఒక అన్నా క్యాంటీన్ చేయమంటే అధ్యక్ష నేను కర్ణాటక నేను పోయిచ్చాను అధ్యక్ష. అక్కడ క్యాంటీన్స్ చూసొచ్చా, తమిళనాడు పోయిచ్చా, మహారాష్ట్ర పోయిచ్చా, అధికారులు ఇతర రాష్ట్రాలకు పంపించా, ఫోటోలు తెప్పించా, వాళ్ళు పెట్టే ఫుడ్ అన్నీ స్టడీ చేసి వాటి మీద మళ్ళా సమగ్రంగా ముఖ్యమంత్రి గారికి నేను ప్రజెంట్ చేసి ఇంత ఖర్చు అవుతుంది ఇలా అంటే ఏం ఆలోచించొద్దు. పేదవాడు ఎక్కడైతే భోంచేస్తాడో చక్కగా మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలా. అగరాకి ఏసీ కూడా ఏర్పాటు చేయమన్నారు అధ్యక్ష. చేస్తే చక్కటి డిజైన్ చేసి 205 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. కేవలం 5 రూపాయలకి యాక్చువల్గా భోజనం ఏర్పాటు చేసాం. 2,25,000 మంది చక్కగా 3 పూట్ల తింటుంటే ఎవరి మీద కోపమో ఎందుకు కోపమో మా మీద కోపంతో అన్ని క్యాంటీన్స్ మూసేశాడు అధ్యక్ష. అయితే ఎలక్షన్స్ ముందు గవర్నర్ ముఖ్యమంత్రి గారు వెంటనే ఓపెన్ చేస్తానని చెప్పడం, మొదటి 100 రోజుల్లోనే ప్రభుత్వ రంగాన్ని చేయాలంటే ఫస్ట్ 100 రోజుల్లోనే ఈ 205 క్యాంటీన్స్ చేశాం అధ్యక్ష. దీనికి ప్రజల నుంచి వచ్చిన స్పందనతో గవర్నర్ ముఖ్యమంత్రి గారు రూరల్లో కూడా ఏర్పాటు చేయమంటే 70 అన్నా క్యాంటీన్స్ ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఈ నెలాఖరు లోపల అవి కూడా చేస్తాం. ఇంకా కూడా కొంతమంది ఇంకా కావాలని అడుగుతున్నారు అధ్యక్ష. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేయండి, తర్వాత వాటిని చేస్తున్నారు. ఇంతవరకు తీసుకుంటే అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్స్లో బ్రేక్ఫాస్ట్ 3,07,32,906 ప్లేట్లు అధ్యక్ష బ్రేక్ఫాస్ట్ చేశారు. లంచ్ వచ్చి 3,64,66,400 ప్లేట్లు. డిన్నర్ 1,59,66,051 మంది యాక్చువల్గా చేశారు అధ్యక్ష. ఈ విధంగా ఈ అన్నా క్యాంటీన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. టౌన్ ప్లానింగ్లో కూడా అధ్యక్ష అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాం అధ్యక్ష. సింగిల్ విండో అంటే ఈరోజు ఫైర్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రెవెన్యూ కానీ ఈ 3 వాళ్ళ సాఫ్ట్వేర్ని మా యొక్క టౌన్ ప్లానింగ్ సాఫ్ట్వేర్తో ఇంటర్లింక్ చేసాం అధ్యక్ష. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్న ఆ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడాను. రిజిస్ట్రేషన్ది పార్షియల్గా అయింది, త్వరలో పూర్తవుతుంది. ఎన్విరాన్మెంటల్, కోస్టల్ జోను, నేషనల్ హైవే కూడా త్వరలో పూర్తి చేస్తాం అధ్యక్ష. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో ఉన్న ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో దాన్ని ఆ విధంగా ఇంటర్లింక్ చేసాం అధ్యక్ష.
అంతేకాకుండా అనేక రిఫార్మ్స్ ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి టౌన్ ప్లానింగ్ అధికారులు పంపించారు అధ్యక్ష. అక్కడ స్టడీ చేసిన విషయాన్ని కమిటీ వేసి ఫైనలైజ్ చేసి గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేసాం అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు రిఫార్మ్స్ చేసాం. అయితే అధ్యక్ష టీడీఆర్ బాండ్స్ అధ్యక్ష, ఈ టీడీఆర్ బాండ్స్ అనేది భారతదేశంలో ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష. అసలు 2014-19 అసలు తెలియదు ఇలాంటిది ఉంటుందని అధ్యక్ష. జనరల్గా ఎక్కడైనా రోడ్స్కి వాటికి ప్రభుత్వం ల్యాండ్ తీసుకునేటప్పుడు ఆ ల్యాండ్ యొక్క ఎస్ఆర్ వాల్యూ ఎంత ఉందో దానికి 4 రెట్లు బాండ్ ఇస్తారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వంలో అధ్యక్ష ఇటు తిరుపతిలోను తణుకులోను కొన్ని చోట్ల ల్యాండ్ ఎక్కడో ఉంటుంది అధ్యక్ష, దాని వాల్యూ చాలా తక్కువ ఉంటుంది ఎస్ఆర్లో. కానీ వాడు రికార్డులో ఎక్కడో టౌన్ సెంటర్లో ఉండే యొక్క డోర్ నెంబర్ వేసేసి ఆ ఎస్ఆర్ వాల్యూ వేసి దాదాపు ఈరోజు చెప్పాలంటే అధ్యక్ష తణుకులో 63.2 కోట్లు యాక్చువల్గా ఒరిజినల్ వాల్యూ, దాన్ని 691.43 కోట్లకి రైజ్ చేశారు అధ్యక్ష. అదేవిధంగా తిరుపతిలో కూడా 147 కోట్లకి. అయితే ఇవన్నీ ఆపేవి ఇన్ని రోజులు. అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, ఎవరైతే కొన్నారో ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే కొన్నవాడి తప్పు లేదు, ఎందుకంటే కోర్టు కూడా అదే చెప్పింది. అందుకని యాక్చువల్గా వీటిని యాక్చువల్గా ఎవరైతే కొనుక్కున్నారో వాడిది రిలీజ్ చేసాం అధ్యక్ష యాక్చువల్గా. అయితే ఎవరి దగ్గర అయితే ఈ స్కామ్ చేసి ఎవరి దగ్గర అయితే బ్యాలెన్స్ ఉండే అవి మాత్రం ఆపాము. విజిలెన్స్ ఉంది, ఇప్పుడే సభ్యులు అడిగారు, తొందరలో విజిలెన్స్ ఎంక్వైరీ కంప్లీట్ చేసేమన్నారు, దాన్ని కూడా చేస్తాం అధ్యక్ష. దాని మీద చేసి ఎవరైతే చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అమరావతి రాజధాని అధ్యక్ష 2014-19లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక పిలిపిచ్చారు అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ అమరావతిని కడతాము, ల్యాండ్ పూలింగ్లో ల్యాండ్ ఇవ్వమంటే వారి మీద ఉన్న గౌరవంతో 54,000 ఎకరాల అధ్యక్ష కేవలం 58 రోజుల్లో ఒక్కటంటే ఒకటి లిటికేషన్ లేకుండా ఇచ్చారు అధ్యక్ష. అయితే వెంటనే దాదాపు 38,000 కోట్లకి టెండర్లు పిలిచి రోడ్లు డ్రైన్స్ అన్ని స్టార్ట్ చేశాం అధ్యక్ష. అయితే ఇవన్నీ స్టార్ట్ చేసింది కూడా దాదాపు 2018 అధ్యక్ష. ఎందుకంటే ల్యాండ్ పూలింగ్కి లేఅవుట్ చేయడానికి రెండుకి టైం పట్టింది అధ్యక్ష. ఆల్మోస్ట్ ఎలక్షన్స్కి ముందు 1 year స్టార్ట్ చేశాం అధ్యక్ష. అయితే ప్రభుత్వం మారటం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని నిర్విరామం చేసి రైతులను ఎంతో ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందులు కేసులు పెట్టింది. అయినప్పటికీ రైతులు ఎంతో సమన్వయం పాటించారు అధ్యక్ష. అయితే ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేస్తాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం, వెంటనే వారు ఆదేశించడం. అయితే అధ్యక్ష వెంటనే స్టార్ట్ చేయాలంటే అనేక సమస్యలు మళ్ళా గత ప్రభుత్వం క్రియేట్ చేసిపోయింది అధ్యక్ష. ఆ సమస్యలు ఏంటంటే కాంట్రాక్టర్లుగా డబ్బులు ఇవ్వలేదు, 5 సంవత్సరాలు ఇవ్వాల. వాళ్ళు మా క్లోజ్ చేయండి అంటే క్లోజ్ చేయాల, ఎందుకంటే ఎక్కడ క్లోజ్ చేస్తే కోర్టుకు పోతే డబ్బులు ఇవ్వాల్సి వస్తేనే వాళ్ళ కాంట్రాక్ట్ క్లోజ్ చేయలేదు. అయితే ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళందరూ అప్రోచ్ అయ్యారు అధ్యక్ష. ఫస్ట్ మా సమస్యలు సాల్వ్ చేసి మళ్ళీ టెండర్లు పిలవమంటే టెక్నికల్ కమిటీలు వేసి అనేక దఫాలు డిస్కస్ చేసి దాన్ని మళ్ళీ అథారిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసి వాళ్ళెవ్వరు కూడా కోర్టుకు బాగండా మొత్తం చేసి అధ్యక్ష. ఆ తర్వాత ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి అంతకుముందు వరకు చేసిన స్ట్రక్చర్లని స్టడీ చేయమన్నాం అధ్యక్ష. టెక్నికల్గా కంటిన్యూ చేస్తా లాంటి అవన్నీ తీసేయాలని వాళ్ళందరూ చేసిన తర్వాత వాళ్ళు కొంత టైం తీసుకున్నారు అధ్యక్ష. ఇదంతా చేయడానికి మాకు 8 నెలలు పట్టింది అధ్యక్ష. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఎక్కడ పొరపాటు రాకూడదు. 8 నెలలు అది అవుతానే టెండర్లు పిలిచావు అధ్యక్ష. ట్రంక్ రోడ్స్కి 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్స్ లేఅవుట్స్, 4026 మందికి అధికారులకి అపార్ట్మెంట్స్, 5 ఐకానిక్ టవర్స్, ఒక అసెంబ్లీ, 250 మీటర్ల అసెంబ్లీ, హైకోర్టు, ఇవన్నీ పిలిచావు అధ్యక్ష. అయితే ఇంతలేకే వర్షాలు వచ్చినాయి, మీకు అందరికీ తెలుసు. 4 నెలలు ఏకదాటిగా వర్షాలు వస్తే అక్కడ వర్క్ స్టార్ట్ కాలేదు అధ్యక్ష. అయితే వర్షాలు పోతానే ఈరోజు వర్కులు జరుగుతున్నాయి అధ్యక్ష, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు చూసిన వాళ్ళు కూడా యాక్చువల్గా చాలా బాగా జరుగుతున్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా 3 సంవత్సరాలు పూర్తి చేస్తాం. అధికార భవనాలు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసర్ల అపార్ట్మెంట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి అధ్యక్ష. కబ్బోర్డులు బిగిస్తున్నారు. ఈ నెలాఖరు లోపల అయిపోతే నెక్స్ట్ మంత్ వాటిని జిఐడికి అప్పచెప్తున్నాం. అదేవిధంగా మిగతా అధికార భవనాలు కూడా 2 నెలల్లో పూర్తవుతాయి, అవి కూడా జిఐడికి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ విధంగా యాక్చువల్గా జరుగుతుంది అధ్యక్ష. ఇవి కాకుండా అమరావతిలో 101 ఆర్గనైజేషన్స్కి
18 యూనివర్సిటీ స్కూల్స్కి, హోటల్స్ 14, హాస్పిటల్స్ 6, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సెంట్రల్ గవర్నమెంట్కి 35, బ్యాంక్స్ 21, స్పోర్ట్స్ 2కి సైట్స్ ఇచ్చాము అధ్యక్ష. వాళ్ళందరూ కూడా యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేశారు అధ్యక్ష. అన్నిటికంటే ఇంపార్టెంట్ అధ్యక్ష సిఎఫ్ఎంఎస్ అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి గత ప్రభుత్వం 3,500 కోట్లు మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో, హౌస్ ట్యాక్స్ కావచ్చు లేదా ప్లాన్ ట్యాక్స్ కావచ్చు, ఈ డబ్బులన్నింటినీ దారి మళ్ళిచ్చేసింది అధ్యక్ష. ప్రజలు కట్టిన డబ్బులు, ఎందుకంటే మున్సిపాలిటీ అని స్వపరిపాలన, వాళ్ళకు వచ్చే డబ్బుల్ని వాళ్ళు కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేసుకుని ఎక్కడ డ్రైన్ అవసరం, ఎక్కడ రోడ్డు అవసరం, ఎక్కడ పార్క్ అవసరం చేసుకోవటం వాళ్ళకు ఉండేది రాజ్యాంగం ఇచ్చింది అధ్యక్ష. అయితే వీటన్నిటికీ అంటే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వాళ్ళ డబ్బులని డైవర్ట్ చేసేసి కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదు అధ్యక్ష. కాంట్రాక్టర్ వర్కులు జరగల అవన్నీ ఆగిపోతే గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని నేను అడగటం, సార్ ఇది స్వపరిపాలన, వాళ్ళ పరిపాలన వాళ్ళే చేసుకుంటేనే మంచి వసతులు ఇవ్వగలరు, లేకుంటే ఇవ్వలేరంటే ముఖ్యమంత్రి గారు వెంటనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి చెప్పి అధ్యక్ష, మన 2025 ఏప్రిల్ 1 నుంచి గ్రీన్ ఛానల్ ఇచ్చారు అధ్యక్ష. ఏ మున్సిపాలిటీలో వచ్చే డబ్బులు వాళ్లే ఖర్చు పెట్టుకునే దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి 123 మున్సిపాలిటీస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఏదైతే 3,500 కోట్లు డైవర్ట్ చేశారో అది ఏ రోజుకైనా ఇవ్వాల్సింది. దాంట్లో ఇంతవరకు 1,800 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. నెల కొంత ఇంకా 1,700 ఇవ్వాలి. దాన్ని యాక్చువల్గా త్వరలో ఇస్తామని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాడు చెప్పారు. ముఖ్యమంత్రి గారు అయితే వీలైన తొందరలో వారికి ఏమని చెప్పారు అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది అధ్యక్ష. మెట్రో విశాఖపట్నం అండ్ విజయవాడ 2 మెట్రోలు యాక్చువల్గా ఈరోజు వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్ష. అవి కూడా వీలైన తొందరలో అవుతాయి. మొన్నే లెటర్ వచ్చింది. మళ్ళీ రైడర్స్ మళ్ళీ ఒకసారి స్టడీ చేసి రైట్స్ వాళ్ళ దగ్గర చేసి పంపించమన్నారు అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా అదేవిధంగా సభ్యులు కోవూరు ఎమ్మెల్యే గారు కొన్ని కెనాల్స్ విషయం, స్టాఫ్ విషయం అడిగారు అధ్యక్ష. టిట్కో విషయం అడిగారు, వాటిని పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా డాక్స్ విషయం చెప్పారు, సచివాలయం స్టాఫ్ చెప్పారు, ఎస్టీపీ చెప్పారు, అదేవిధంగా ఎవరు నజీర్ గారు, అదేవిధంగా రిజర్వ్ సైట్స్ గురించి చెప్పారు, మెఫ్మా గురించి చెప్పారు అధ్యక్ష. అదేవిధంగా గద్దె రామ్మోహన్ రావు గారు టిట్కో హౌసెస్, కమ్యూనిటీ హాల్స్ గురించి చెప్పారు, దాన్ని పరిశీలిస్తాం అధ్యక్ష. ప్రాపర్టీ ట్యాక్సేషన్ చెప్పారు. అదేవిధంగా పల్లా శ్రీనివాస్ గారు మెయిన్గా డంప్ యార్డ్స్ నేను వచ్చి చూస్తానని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏజ్డ్ పాపులేషన్ వాళ్ళ విషయం అన్నారు, దాని విషయం కూడా డిస్కస్ చేస్తాం. అదేవిధంగా చెత్త ట్రాక్టర్ల విషయం, యాక్చువల్గా చెత్త ట్రాక్టర్లకు సంబంధించి యాక్చువల్ అధ్యక్ష గతంలో చేసిన తప్పులు జరగకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆల్రెడీ టెండర్లు ఇచ్చి అది ముందుకు పోతుంది అధ్యక్ష. అదేవిధంగా ఇండోర్ స్టేడియం గురించి చెప్పారు. అదే విష్ణుకుమార్ రాజు గారు ఆ ట్రై జంక్షన్ ఆల్రెడీ నాతో ఎన్నిసార్లు మాట్లాడారు, అది నాలా విషయం టేకప్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఆయన పేమెంట్ గురించి చెప్తారని అటు ఇటు తిరుగుతున్నారు ఇందాక నుంచి అధ్యక్ష. టిట్కో హౌసెస్ ఒకటే చెప్పాను అధ్యక్ష, ఎవరైతే 14-19లో చేశారు మీరు కూర్చొని ఇంజనీర్ దగ్గర బిల్స్ చేసుకోండి, ఇమ్మీడియట్గా డబ్బులు ఇస్తామని చెప్పాను. వారు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఏదైతే జీవో ఉందో ఆ జీవో 35 గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నారు. దాని మీద కూడా యాక్చువల్గా మళ్ళీ కమిటీ చేస్తానని చెప్పాను అధ్యక్ష. ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఇచ్చే గైడ్ లైన్స్తో ఈరోజు చేస్తున్నారు అధ్యక్ష. ఖచ్చితంగా రాబోయే 2 సంవత్సరాలు అన్ని సర్వీసెస్ని వీలైనంతరకు అంటే ఫైనాన్షియల్ పరిస్థితిని చూసి చేస్తామని తెలియజేస్తున్నారు. దాని విషయం కూడా డిస్కస్ చేస్తాం దాన్ని కూడా డిస్కస్ చేస్తాను అధ్యక్ష. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. మీరు కూర్చోండి సార్. 17వ అభ్యర్థన కింద పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖకు 14,538 కోట్ల 67,89,000 రూపాయలకు